కబడ్డీ ఆడిపిస్తున్నాం సార్. కబడ్డీ ఆడిపించేటప్పుడు 3rd, 4th, 5th పిల్లల్ని అక్కడ కొంతమంది కూర్చోబెట్టేసేసి మిగిలిన పిల్లలు ఎవరైతే టీంలు ఉంటాయో ఆ టీంలు 2 టీంలతో ఆడిపిస్తున్నాం సార్. ఆడిపిస్తున్నాము. దాదాపు కొంచెం గేమ్ అయ్యింది, ఒక 10-15 minutes ఆడినారు అంతే. మేము కాన్సన్ట్రేషన్ అంతా కబడ్డీ మీద పెట్టినాము. చెట్టు వచ్చి కొమ్మ వచ్చి కింద పడింది. ఇక ఈ పాప ఇట్లా పడింది అనమాట. పడేసరికి మేమేమనుకుని ఇంకా లోపల ఎవరైనా ఉన్నారేమో అందరినీ కొమ్మలు ఇట్లా లేపుకుంటూ తీసేసుకొని వచ్చినాము. ఈ పాప సీరియస్ కండిషన్ ఉంది. ఈ వెంటనే కార్లో తీసుకొని మన హాస్పిటల్కి వెళ్ళిపోయినాం సార్. ఏరియా హాస్పిటల్కి వెళ్ళిపోయినాం. వెంటనే తీసుకుని వెళ్ళిపోయినాము. మళ్ళీ అక్కడ వాళ్ళు ట్రీట్మెంట్ చేసేసి ఎయిమ్స్కి తీసుకుని వెళ్ళమంటే డైరెక్ట్ మళ్ళీ అంబులెన్స్ చేసేసి ఎయిమ్స్కి తీసుకొచ్చాం సార్. ఇక్కడ నేను అందరం అంటే చెట్లు ఎక్కేంత వరకు మీ దగ్గర అంటే అది చూసుకోవాలి అంటే డైలీ రెగ్యులర్గా ఆడుకుంటూ ఉంటారా? ఎట్లా ఆ కొమ్మలు ఏమి కొట్టడానికి అదంతా ఏం లేదా? చెట్టు ఎలా ఊగింది మేడం? అంటే కింద పడింది, ఈ పిల్లలు చెట్టు ఎక్కారా ఎట్లా ఏంటి అని? మామూలుగా మేము గేమ్ మీదనే కాన్సన్ట్రేషన్ చేసినాం సార్. ఓకే. మరి అదే మన కొమ్మ ఏమైనా తిరిగి ఉండిన పైన సార్ పెద్ద చెట్టు అనమాట. ఓకే. తెలియదు మనకి తక్కువని అది వచ్చి పడేదాకా కూడా మనకు తెలియదు. ఓకే. కాండం చాలా పెద్దది లేదు సార్. కాండం అంత సైజు. ఓకే. ఒక 100 సంవత్సరాలకు పైబడి ఉంటుంది. ఓకే. ఎంతమంది గాయాలయ్యండి అక్కడ మీరు చూస్తున్నారు? ఎక్కువ ఈ పాప మీద కాన్సన్ట్రేషన్ చేశాం సార్ నేను. చెట్టు కింద సార్ మామూలుగా ఇట్లా బయట కొమ్మలు నార్మల్ కొమ్మలే వచ్చేసినాయి పిల్లలకి. మిగతా వాళ్ళు ఇట్లా అంటే తూపులు అట్లా మామూలుగా ఇట్లా ఊరికొస్తారు కదా సార్. ఊరికొచ్చినప్పుడు ఒక 5-6 మెంబర్స్ ఏమో ఒక బాబుకేమో కాలు ఏమో ఫ్రాక్చర్ అయిందా ఏమో సార్, తీసుకొచ్చాను ఇక్కడికి. అందరినీ అటు ఏరియా హాస్పిటల్ తీసుకున్నాను. ఎంతమందికి క్రూషియల్గా అయింది అంటే? ఈ పాపది ఒకటి క్రూషియల్ ఏమీ లేదు అసలు, నార్మలే. అంత పిల్లలందరూ కొద్దిగా లైట్గా దెబ్బ తగిలింది. ఒక 3 members 4 members హాస్పిటల్ తీసుకుని వెళ్ళాం సార్. ఇట్లా గీరడం అట్లా జరిగింది. వాళ్ళ పేర్లు మెన్షన్ చేస్తారా ఒకసారి? ఇప్పుడు నేను డైరెక్ట్ ఇటే వచ్చాను సార్ పాపని తీసుకుని. నేను వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు సార్. ఎవరైతే మేజర్గా ఉన్నారో వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాను. ఇక్కడికి వచ్చాను.